అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర మహిళా స్వచ్ఛంద జేఏసీ అధ్యక్షురాలు మాధవిని రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి యావత్ మహిళా లోకం తరపున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఒక జన కవయిత్రిగా, జననేతకు నా అక్షర రూపంలో కవిత చెప్పి మీ అందరికీ వినిపిస్తాను. జనహృదయ నేత, జనబాంధవుడు, జగతిలో వెలుగైన నేత, జనం మెచ్చిన నాయకుడు, జగతి మెచ్చిన నాయకుడు, సుపరిపాలన అందించు నాయకుడు, ప్రజల హృదయాలలో పదిలంగా నిలచే నాయకుడు, ప్రజల అభివృద్ధియే నాధ్యేయమంటూ అడుగు అడుగు వేసే అమ్మనమ్మ తనయుడు, అందరికీ ఆదర్శనీయుడు. ఎక్కడో పుడతారు నూటికో కోటికో, ఒకే ఒక్కడు ఆ వెలుగుల చంద్రుడు, వెన్నెల చంద్రుడు. ఆ చంద్రుని చూసి సూర్యచంద్రులు నింగి నేల మురిసినుడే. వేదభూమిలో వెలుగైన వెన్నెల చంద్రుని వెంకన్న దీవించవచ్చెను, శతమానం భవతి అంటూ దీవించవచ్చెను. సకల జనులకు ఆదర్శమైన నేతకు నా అక్షర శుభాభినందనలు, శుభాకాంక్షలు అని తెలియజేస్తూ, యావత్తు మహిళా లోకం మనం ఏ విధంగా ఓట్లేసి బాబు గారిని గెలిపించామో అలాగా మహిళలు పెద్ద ఎత్తున ఆ సభలో కూర్చొని జయప్రదం చేయవలసిందిగా, మన కోసం చాలా పథకాలు పెట్టాడు. బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు 3, ఇట్లా అనేక రకాల అభివృద్ధి నాయకుడు కాబట్టి మనం అవినీతిని పాల్గొంటాం. కాబట్టి అభివృద్ధి ప్రదాతకు ఆడపడుచులందరూ జయహో జయహో చంద్రబాబు అంట జన ప్రపంచ నాయకుడికి జన పలకాలని కోరుకుంటున్న మీ మాధవి, మీ కవయిత్రి.